బాణసంచ హోల్సేల్ వ్యాపారుల అక్రమాలకు అడ్డు లేకుండా పోతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోట్లాది రూపాయల పన్ను ఎగ్గొడుతున్నారు. మరిన్ని వివరాలు మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. దీపావళి పండుగ వస్తోంది. దీపావళి పండుగ నేపథ్యంలోనే బాణసంచి విక్రయాలు అయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రధానంగా హోల్సేల్ మార్కెట్లో అయితే భారీ స్థాయిలో అమ్మకాలు సాగుతున్నాయి. అదేవిధంగా రిటైల్ దుకాణాలు అయితే కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రధానంగా ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఇటు తణుకు ఇలా పలు ఏరియాల్లో అయితే మాత్రం ఇంకా రిటైల్ దుకాణాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ రిటైల్ దుకాణాల సంగతి ఏ విధంగా ఉన్నా సరే హోల్సేల్ దుకాణాల్లో మాత్రం భారీగా అమ్మకాలు అయితే సాగుతున్నాయి. అయితే ఈ అమ్మకాల నేపథ్యంలో అనేక రకాలైన అక్రమాలు సాగుతుంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఏ విధంగా అంటే సాధారణంగా అయితే ఇక్కడ లైసెన్స్లు అయితే రెండు రకాల లైసెన్స్లు ఇస్తారు. ఒకటి L1, అదేవిధంగా 2 L5. ప్రస్తుతం అయితే ఇక్కడ L1 లైసెన్స్ అంటే మామూలుగా ఇళ్ళ దగ్గర తయారు చేస్తే దానికి సంబంధించి L1 లైసెన్స్ ఇస్తారు. అంటే మతాబులని లేకపోతే తారాజువులని అటువంటి వాటిని తయారు చేయడానికి అయితే అనుమతి L1 లైసెన్స్ ద్వారా ఇస్తారు. కానీ అయితే ఎక్కడ ప్రస్తుతానికి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఎక్కడ L1కి సంబంధించి లైసెన్సులు అయితే లేవు. అదేవిధంగా L5కి సంబంధించి మాత్రం లైసెన్సులు అయితే చాలా చోట్ల ఉన్నాయి. అదేవిధంగా ఈ లైసెన్స్ లేకపోయినా సరే చాలా చోట్ల అయితే దానికి సంబంధించిన అమ్మకాలు అయితే సాగుతున్నాయి. అదేవిధంగా GSTకి సంబంధించి చూస్తే మాత్రం ఇక్కడ కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతుంటే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కోట్లాది రూపాయల అమ్మకాలు ఇక్కడ సాగుతూ ఉంటాయి. కానీ అక్కడ ప్రభుత్వానికి వెళ్ళే GST కానీ లేకపోతే సేల్స్ ట్యాక్స్ కానీ ఏదైనా సరే చాలా తక్కువ సంఖ్యలోనే తక్కువ మొత్తంలోనే వెళ్తాయండి. అదేవిధంగా ఎంత పరిమాణంలో ఉండాలి, స్టాక్ ఎంత మొత్తంలో నిల్వ ఉండాలి, దీనికి సంబంధించి కూడా అధికారులు లైసెన్స్ ఇస్తారు. కానీ దాన్ని ఎక్కడ పాటించరు. ఎందుకంటే సాధారణంగా 1 టన్ను 2 టన్నులు లైసెన్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం వాస్తవంగా చూస్తే మాత్రం అది 20 టన్నులు 25 టన్నులు ఆ స్థాయిలోనే అక్కడ నిల్వ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి మరో పక్క చూస్తే పూర్తి స్థాయిలో అనేది ఇక్కడ భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కడ మనకి కనిపించవు. ఊరు బయట మాత్రం వీటిని ఈ షాపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా చూస్తున్న మాత్రం ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలోనే కోట్లాది రూపాయల గండి కొట్టే విధంగానే ఇక్కడ అమ్మకాలు సాగుతూ ఉంటాయి. ఒకటి GST పే చేయకపోవడం పూర్తి స్థాయిలోనే. ఎందుకంటే ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ ఇక్కడ వీళ్ళకి వచ్చే సరుకు వేరు, అదేవిధంగా వీళ్ళు పే చేసే సరుకు వీళ్ళు పే చేసే మొత్తం సరుకు వేరు ప్రభుత్వానికి GST. అదేవిధంగా ఎంత స్టాక్ ఉంచాలనే దానికి నిర్దిష్టమైన లైసెన్స్ ఉన్నప్పటికీ ఆ లైసెన్స్ ప్రకారం అయితే ఎక్కడ స్టాక్ అయితే నిల్వ ఉంచారు. ఈ రకంగా 2 రకాలుగా అయితే ప్రభుత్వానికి భారీ స్థాయిలోనే ఆదాయం గండిపడుతుంది. వాస్తవంగా చూస్తే ₹1 కోటి సరుకుకి 18% లేకపోతే కొన్ని వస్తువులపై 12% అట్లాగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళకి ₹1 సంబంధించి అసలు ఎక్కడ ట్యాక్స్ పే చేసే అవకాశం ఉండదు. కేవలం 5 లక్షలకు 10 లక్షలకు ట్యాక్స్ పే చేస్తారు. ఇలాగా మొత్తం మీద అయితే ట్యాక్స్ అయితే ఇక్కడ పూర్తిగా ఎగ్గొట్టడానికి లేకపోతే పాక్షికంగా ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం చూడొచ్చు GST సేల్స్ ట్యాక్స్ వీళ్ళు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా ఈ 3 శాఖల పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి భారీ స్థాయిలో లక్షలైన ముడుపులు వెళతాయి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన బాణసంచస్ అయితే వీళ్ళు ఉచితంగా ఇస్తారు. అందువల్ల వాళ్ళు కూడా ఇటువంటి హోల్సేల్ షాపుల వైపు అయితే కన్నెత్తి చూసే అవకాశం అయితే ఎక్కడ కనిపించదు. మొత్తం మీద అయితే ఈ హోల్సేల్ దుకాణాల వర్తకులు అయితే ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలోనే అంటే కోట్లాది రూపాయల ట్యాక్స్లు ఎగ్గొడుతున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ABN ఆంధ్రజ్యోతి.